మిత్రులారా, దాదాపు 2005లో కార్మికులకు ఎవరైతే రైతులు ఉన్నారో, పేద రైతులు ఉన్నారో లేదా కూలి వర్గం ఉన్నదో వీళ్ళందరూ కూడా వలసపోతున్నారు, దేశం నుంచి వలసపోతున్నారని చెప్పేసి ఆనాడు 2005 కన్నా ముందు ఏదైతే వామపక్షాలు కలిసి పోరాటం చేసి వాళ్ళు వీళ్ళకు ఉపాధి కల్పించాలని చెప్పేసి ఏదైతే పోరాటం చేసిండ్రో ఆ పోరాట ఫలితమే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అనేది వచ్చింది. ఆ ఉపాధి హామీ పథకం 2005లో దాదాపు దానికి ఒక చట్టం చేసిర్రు. 15 రోజులకోసారి కూలీలు ఇవ్వాలని చెప్పేసి. అట్లాగే ఆ పనిచేస్తున్న క్రమంలో ఎవరైనా విష పురుగులు కరిచినా కానీ, హార్ట్ వల్ల చనిపోయినా కానీ వాళ్ళకు 1.5 లక్ష ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చెప్పి ఆ చట్టంలో రాసిర్రు. అట్లాగే మంచినీళ్ళు కావచ్చు లేదా మందులు కావచ్చు, అనేక రకాల ప్రజలకు అనుకూలమైన పద్ధతుల్లో వాళ్ళు చట్టం తయారు చేసి ఆనాడు ఆ చట్ట ప్రకారంగా పనిచేస్తున్న క్రమంలో చెరువులో మట్టి తీయడం కానీ, లేదా వ్యవసాయ భూములలో కాలువలు తీయడం కానీ, లేదా రోడ్డెంబట అంటే గడ్డి కానీ లేదా ఇతర ఏమన్నా చెట్లు మొలిసినా కానీ అవన్నీ తీయడం కానీ వందలాది మందికి పని దొరికిన సమయం అది. అయితే ఆనాడు రాను అది ఏమైపోయిందంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ వచ్చిన నుంచి ప్రతి సంవత్సరం కూడా ఏదైతే పథకానికి ఖర్చు చేయాలో ఆ ఖర్చు అనేది తగ్గిస్తూ రాను ఏమైపోయిందంటే దాదాపు పోయిన సంవత్సరం మనం చెరువు కుట్టలలో మట్టి తీయకుండా, కాలువలు తీయకుండా కేవలం చేపల చెరువులు అని చెప్పేసి ఆ చేపల చెరువులో ఎంతమంది పనిచేయాలా అంటే గ్రూపులు, గ్రామాలలో చాలా గ్రూపులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేసిర్రు, 50 మందికి ఎక్కువ పని దొరకకుండా చేసిర్రు. పోయిన సంవత్సరమే దీని లక్షణాలన్నీ మనకు కనబడ్డాయి. ఈ జనానికి పని చెప్పకుండా అసలు ఈ ఉపాధి పని ఎత్తేసే పరిస్థితుల్లో ఇలా కేంద్ర ప్రభుత్వం ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిర్రు, పాత చట్టాన్ని రద్దు చేసి బి రామ్జీ అనే పేరుతోని ఇలా ఒక చట్టం తీసుకొచ్చి గ్రామాల్లో. నా పేరు కె గంగాధర్. నేను అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఉన్నా. విషయం ఏంటంటే 2005 కన్నా ముందు ఈ ప్రాంతం అంటే ఈ దేశంలో అనేక మంది కూలీలు కావచ్చు లేదా మధ్యతరగతి రైతులు కావచ్చు అనేక మంది ప్రజలు పని లేకుండా వలసపోయే పరిస్థితి ఆనాడు ఉండే. కాబట్టి ఆనాడు ప్రజా పోరాటాల వల్ల ఈ ఉపాధి హామీ అనేది పార్లమెంట్లో 2005లో దీన్ని ప్రవేశపెట్టి అమలు చేసిర్రు. ఆ 2005 నుంచి ఆ చట్టంలో అనేక రకాలుగా ఈ వ్యవసాయ కార్మికులు ఎవరైతే ఉన్నారో రైతులు కావచ్చు, పనిచేసే వాళ్లకు అనేక చట్టాలు చేసిరు. ఆ చట్టం ఏంటంటే దాదాపు వాళ్ళు పనిచేస్తున్న దగ్గర ఏదైనా అపాయం జరిగినా, ప్రాణం పోయినా కానీ ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే ఏదైనా జ్వరం వచ్చినా, ఏదైనా దెబ్బ తాకినా కానీ వాళ్లకు మందులు కానీ మందు కిట్లు అక్కడనే ఉండేటి, మంచినీళ్ళు కూడా సరఫరా చేసేది. ఎక్కువ దూరం ఉంటే వాళ్ళకు ఆటో కిరాయి కూడా ఇవ్వాలని చెప్పేసి ఆ చట్టంలో ఉంది. ఆ చట్ట ప్రకారంగా అనేక మంది కార్మికులు ఆనాడు పనిచేసుకుంటూ మొన్నటి వరకు కూడా చాలామంది పనిచేశారు. 1000 మంది, వందలాది మంది గ్రామాలలో చెరువుల్లో మట్టి తీయడం, ఆ మట్టి తీయడం వల్ల నీళ్లు నిల్వ ఎక్కువ ఉండడం అనేది జరిగింది. ఆ పని చాలా మందికి ఉపయోగపడ్డది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో ఆ బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని నీరుగార్చి ఆ పనిని మొత్తం నిర్వీర్యం చేయడానికి పూనుకున్నారు. కాబట్టి మెల్లమెల్లగా దాన్ని పని తగ్గించేసి మనం చూస్తే పోయిన సంవత్సరం అంతకన్నా ముందు సంవత్సరమేమో ఎక్కువ పని దొరికింది, ఎక్కువ పని దినాలు దొరికినాయి. కానీ మొన్నటి సంవత్సరం మాత్రం చేపల చెరువు అంటే గంగగడ్డకున్న ఊళ్ళన్నీ కూడా అక్కడ పని జరగలేదు. అసలు ఒక్కళ్ళు కూడా మట్టి తీయలేదు. అంటే అట్లా ఏమైపోయిందంటే పని లేకుండా చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ దగ్గర ఉన్న చెరువులల్లో చేపల చెరువులు మాత్రమే తీయాలంటే అక్కడ మంది తగ్గిర్రు, 50 మందికి ఎక్కువ పని చేయలేదు. కాబట్టి మనం అది చూసుకుంటే ఇలా ఆ పనిని మొత్తం
బంద్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అనే పేరు మార్చి ఇవాళ జీ రామ్జీ అనే పేరుతోని చట్టం చేసిర్రు. ఆ చట్టంలో మరి పని మొత్తం కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ చట్టాన్ని ఏదైతే పాతది గ్రామీణ ఉపాధి పథకం ఉన్నదో దాని పేరే ఉండాలా, ఈ జీరామ్జీని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పని దొరకాలని చెప్పి ఆందోళనకు పూనుకుంటున్నాం. ఈ ఆందోళనకు పూనుకోవడానికి ముందు 12 తారీఖు నాడు రైతులు, రైతు కూలీలు, అట్లా వ్యవసాయ కార్మికులు, ఉపాధి కార్మికులు మరి ఆనాడు నిజామాబాద్లో ప్రెస్ క్లబ్లో మేము ఒక సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. ఈ సదస్సును జయప్రదం చేయడానికి ఎక్కువ సంఖ్యలో కార్మికులు, రైతులు, ఉపాధి కార్మికులు అందరూ కూడా వచ్చి దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. దొరుకుతున్న పనిని కూడా బంద్ చేసే పరిస్థితి ఇలా కనబడుతుంది. ఎందుకంటే గ్రామాలలో ఏది షెడ్లు కట్టడం కానీ లేకుంటే రకరకాల వేరే పనులు చేయడం కానీ, ఆ షెడ్లు కడితే గ్రామాలలో 10-20 మందికి ఎక్కువ పని దొరకదు. కాబట్టి ఇవాళ వ్యవసాయ రంగంలో కూడా సరిగా పని దొరకడం లేదు. వ్యవసాయదారులు కూడా కూలీలుగా మారుతున్న క్రమం ఇది. కాబట్టి ఆ ఉపాధి పని మీద చాలామంది బతికే పరిస్థితి ఉంది. కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాని మీదనే బతుకుతున్నారు. కాబట్టి అనేక రకాలుగా ఇవాళ మట్టి తీస్తే దాదాపు ఒక జానెడు మట్టి పైన నీళ్లు నిల్వ అనేది ఉంటుంది. కాబట్టి ఆ పాత ఏదైతే పేరున్నదో దాన్ని అట్లనే ఉంచి గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది అట్లనే ఉంచి ఈ రామ్జీ అనే పేరును రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అట్లాగే ఈ ప్రజల్ని ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరితో మేము ఆందోళన కోరుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.